Watch full episodes on Jio Hotstar. ఒక కప్పు కాఫీ తాగితే నా మైండ్ స్పీడ్గా పనిచేస్తుంది. గుర్తొచ్చింది. ఆ చోట్లో ఒక పెద్ద గుహ ఉంది. చాలు ఇది చాలు మాకు. మేమే ఆ గుహలో వెళ్ళి వెతుక్కుంటాం. ఆ గుహలోకి వెళ్ళడానికి మీకెందుకంత తొందర? చెప్పేది పూర్తిగా వినండి, లేకపోతే చేతులు పైకెత్తి దేవుడి కోసం ఏడుస్తూ ఉండాలి. ఆ గుహలో ఒక పెద్ద టర్నల్ ఉంది, అందులో మీరు దూకేయండి. దూకండి అంటే ఏంటి అర్థం? మేము అందులో దూకేయాలా? మీరెందుకు అందులో పడిపోతారు? నేనేం చెప్తున్నానంటే, మీరందరూ గుహలో కాలు పెట్టిన వెంటనే లిఫ్ట్ లాగా ఒకటొచ్చి మిమ్మల్ని నేరుగా భూమిలోకి తీసుకువెళ్ళిపోతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కింద ఏమీ ఉండదు, కానీ మీరు వెళ్లాల్సిన చోటికి కరెక్ట్ గా చేరుకుంటారు. మీరు లోపలికి వెళ్లిన వెంటనే మాయమైపోయిన కోటని హిడెన్ ఫోర్టా? తాతయ్య నాతో ఒకసారి దాని గురించి చెప్పారు. సన్సిటీ లో ఒక హిడెన్ ఫోర్ట్ ఉందని, కానీ అది ఎక్కడుందనేది ఎవరికీ తెలియదు. మీ తాతగారు చాలా కరెక్ట్ గానే చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఒక కోట ఉండేది. అప్పుడు ఒకసారి భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఆ కోట ధ్వంసమయ్యి, అలాగే ఆ కోట భూమిలోకి కూరుకుపోయింది. మీ స్నేహితుడు అడవిలో ఎక్కడైనా ఉండుంటే ఆ చోట్లో మాత్రమే ఉండుండాలి, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ కోటకి కాపలా కాసేది చాలా భయంకరమైన బిగ్ లిజర్డ్స్. బిగ్ లిజర్డ్స్. ఓకే, ఇప్పుడు నాకు చాలా నిద్ర వస్తోంది. బాయ్, టేక్ కేర్. మిస్ ఎంక్వైరీ, ఒక నిమిషం. మీరు నిద్రపోవడానికి ముందు మా థ్యాంక్ యూని యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అలాజా సార్. మేము బయలుదేరుతాం. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా కాస్త దూరమే. మిస్ ఎంక్వైరీ ఈ గుహ గురించే చెప్పారనుకుంటా. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడేం బాగున్నట్టు అనిపించడం లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నాకెందుకో భయంగా ఉంది. సేనాధిపతి డ్రాక్స్, కొన్ని డ్రాగన్స్ ని పంపి సన్ సిటీని కాల్చి బూడిద చేసేయ్. అందరినీ అంతం చేసేయ్, అందరినీ. కొంచెం ఆగండి. ఇచ్చిన గడువు ఇంకా ముగియలేదు. నాకు ఓర్పు నశించింది. వెళ్ళండి డ్రాక్స్, వెళ్ళండి. అలాగే మహారాజా. సేనాధిపతి డ్రాక్స్, ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? వెళ్ళండి, సన్ సిటీని కాల్చి బూడిద చేయండి. అక్కడ ఎవరు తప్పించుకోకూడదు. నువ్వు చెప్పింది నిజమే కదా? అవును సేనాధిపతి, నేను చెప్పిందంతా నిజమే. అమ్మ కాదు, నాన్న. నాన్నని పిలు. అలాగే చిట్టి తల్లి, నాన్నని పిలవకు, అమ్మ అనే పిలు. బేబీ చాలా బాగుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా రండి. ఆగండి. సారీ రుద్ర, నేను ఈ డ్రాగన్ ని తిరిగి ఇవ్వడానికి లేదు.
ఈ బేబీ నాకు సొంతం. మీకు ఏమైంది చిల్లి? ఆగండి చిల్లి. అమ్మ కాదు, నాన్న. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళందరూ మనల్ని వెతుకుతున్నారు. సైలెంట్ గా ఉండు. మనసుంటే మార్గం ఉంటుంది. చిలి, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. కాపాడండి! రంగీలా, మీరింత చిన్న డ్రాగన్ కి ఇంత భయపడుతున్నారా? మమ్మీ, కాపాడండి! కాపాడండి! నా కాలు పోయింది. చాలా మంచి పని చేసావు. వాళ్ళందరూ మనల్ని వేరు చేయడానికి వచ్చారు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చిల్లి, మీరు ఇంకా ఎంత దూరం పరిగెడతారు? మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు. రుద్ర, కాపాడు! అవి తిరిగి వచ్చేసాయి. ఈ సింహాసనం మా తాతగారు ఏం చెప్పారంటే, కొన్ని సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఓ పెద్ద కోట ఉండేది. దానిలో ఓ మ్యాజికల్ సింహాసనం కూడా ఉండేది. ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వారికి ఆ మ్యాజిక్ ప్రపంచం మొత్తం శక్తి వాళ్ళ వశం అవుతుంది. ఆ సింహాసనపు శక్తి ఎంత బలీయమైందంటే ఎలాంటి మెజిషియన్ అయినా దాని మీద ఎక్కువసేపు కూర్చోలేడు. సింహాసనంలోని అన్కంట్రోల్డ్ ఎనర్జీ వల్ల కూర్చున్న వాళ్ళు తక్షణమే లేచిపోవాలి. భూకంపం కారణంగా ఆ కోట శిథిలమైపోయిందని ప్రజలు చెప్తున్నారు. కానీ ఆ సింహాసనం మాత్రం మన సన్ సిటీ అడుగున దాగి ఉంది. కానీ ఇంతవరకు ఎవరు ఆ సింహాసనాన్ని కనిపెట్టలేకపోయారు. నిజంగానా తాతయ్య? చూద్దాం. ఒకవేళ దీన్ని నేను కంట్రోల్ చేయగలుగుతానేమో. ఇది చాలా డేంజర్ గా ఉందే. ఇక్కడికి ఎవరు వచ్చినట్టున్నారు. అరే, ఇది రుద్ర మరియు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు? ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారంటే ఎగ్గుని నా నుండి తీసుకువెళ్ళిపోతారు. ఏం జరిగినా సరే వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. చైనాలో డ్రాగన్లకి మంచి పేరు ఉంది. ఈ ఎగ్ నుంచి బయటకు వచ్చే చిన్న డ్రాగన్ ని తీసుకుని చైనాకు వెళితే అప్పుడు అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. జెబాయిస్కా జెబాయిస్కా ప్రొటెక్షన్ వాల్ క్రియేటో. మిస్ ఎంక్వైరీ ఏమో ఇక్కడ కోట ఉంటుందని మనతో చెప్పింది కదా. ఒకవేళ కోట మొత్తం అంతమైపోయి ఉంటుంది. అక్కడ చూడు రుద్ర, అక్కడ పైన ఒక సింహాసనం కనిపిస్తోంది. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది అనుకుంటా. అన్ని దిక్కులు చూడండి, చింగిలి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు.
రుద్ర, హఠాత్తుగా ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది? కమాన్ ఫ్రెండ్స్, ఇది మ్యాజికల్ వాల్. సింహాసనం యొక్క గేట్ దీని వెనకే ఉంది. రుద్ర, యు ఆర్ టూ గుడ్. రుద్ర చాలా ఈజీగా ఫేక్ వాల్ గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ ఎగ్గుని నా సొంతం చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను. సో అంత ఈజీగా నేను వదులుకోను. చిల్లి, ఈ ఎగ్ మీ దగ్గర ఎందుకుంది? మీకెందుకని ఈ ఎగ్? మీరు ప్లీజ్ ఆ ఎగ్ ని తిరిగి ఇచ్చేయండి, లేదంటే డ్రాగన్ సన్ సిటీని పూర్తిగా అంతం చేస్తాయి. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో రుద్రా. చాలా సంవత్సరాలు కష్టపడితే ఈ ఎగ్గు నాకు దొరికింది. దీన్ని తీసుకుని నేను చైనాకి వెళతాను. ఇందులో నుంచి డ్రాగన్ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచకంలో సొంతగా డ్రాగన్ ని పెంచుకున్న ఏకైక మనిషి అది నేనే అవుతాను. ఎవరైనా సరే డ్రాగన్ ఫోటో పెట్టుకుంటారు, కానీ నాకు డ్రాగన్ సొంతగా ఉంది. చిల్లి, ఈ రోజు మొట్టమొదటిగా మీ ఆలోచనని నేను ఒప్పుకోలేకపోతున్నాను. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. మీరు ఒక చిన్న బేబీని వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. ఇంతకీ అది ఇంకా ఈ లోకాన్ని చూడలేదు. దీన్ని మిమ్మల్ని ఏ రోజు చేయనివ్వను. నీకు నువ్వు చేసేది రైటు, నాకు నేను చేసేదే రైటు. రా, వచ్చి చూడు. నీ వల్ల అయితే నన్ను ఆపు. ఏమైంది రుద్రా? రా రా రా, త్వరగా రా. అయితే లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడుందా? రుద్ర, హెల్ప్! రుద్రా, నీకు నేను ఈ ఎగ్గిని ఇవ్వను. చిల్లి, వెనక్కి చూడండి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? రుద్ర, ప్లీజ్ నన్ను వచ్చి కాపాడు. నా కోసం కాకపోయినా ఎగ్గు కోసం కాపాడు. చిల్లి, నేను ఎగ్గుని కాపాడి తీరాలి, కానీ నీ కోసం కాదు, సన్ సిటీ కోసం, ఇంకా డ్రాగన్ ఫ్యామిలీ కోసం. మనసుంటే మార్గం ఉంటుంది. చిల్లి ఇన్ని రోజులు ఎందుకు మనకు మంచి ఆహారం పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తృప్తిగా తిని బొద్దుగా తయారైతే వీటికి ఆహారంగా మనల్ని పెట్టచ్చు కదా. మాటలు ఆపి పరిగెత్తండి. Ibaiska sa composto!
మనసుంటే మార్గం ఉంటుంది. జీవితంలో మొదటిసారి ఇలాంటి లిజర్ట్స్ అని చూస్తున్నాను. రుద్ర ఎగ్ నుంచి బేబీ బయటికి రాపోతోందేమో. మనం ఇప్పుడు ఎక్కడికి కదలకూడదు, ఎందుకంటే డ్రాగన్ బేబీకి అంత మంచిది కాదు. ఏం జరిగినా సరే ఎగ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. బేబీ వచ్చేంత వరకు లిజర్డ్స్ ని నేను కంట్రోల్ చేస్తాను. ఇబాయిస్కా ప్రొడక్షన్ బాయ్ క్రియేటో. అమ్మ కాదు నాన్న. నాన్నని పిలు. అలాగే చిట్టి తల్లి, నాన్నని పిలవకు, అమ్మ అనే పిలు. He's so cute. బేబీ చాలా బాగుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా రండి. చెల్లి ఆగండి. సారీ రుద్ర, నేను ఈ డ్రాగన్ ని తిరిగి ఇవ్వడానికి లేదు. ఈ బేబీ నాకు సొంతం. మీకు ఏమైంది చెల్లి? ఆగండి చెల్లి. అమ్మ కాదు నాన్న. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళందరూ మనల్ని వెతుకుతున్నారు. సైలెంట్ గా ఉండు. మనసుంటే మార్గం ఉంటుంది. చిలి, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. కాపాడండి. రంగీలా, మీరింత చిన్న డ్రాగన్ కి ఇంత భయపడుతున్నారా? మమ్మీ కాపాడండి, కాపాడండి. నా కాలిపోయింది. చాలా మంచి పని చేసావు. వాళ్ళందరూ మనల్ని వేరు చేయడానికి వచ్చారు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చిల్లి, మీరు ఇంకా ఎంత దూరం పరిగెడతారు? మీరు ఇక్కడే దాగున్నారని నాకు తెలుసు. రుద్ర కాపాడు, అవి తిరిగి వచ్చేసాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.